విజయవాడ ఎజెండాకి స్వాగతం. నేను సురేంద్ర. నాతో పాటు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అయితే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో సమ్మె సైరన్లు వరుసగా మోగుతున్నాయి. ఇప్పటికే అంగన్వాడీలు సమ్మెకి వెళ్ళారు. 26 నుంచి మున్సిపల్ వర్కర్స్ కూడా సమ్మెకి వెళ్ళబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏంటి పరిస్థితి, ఎందుకు వాళ్ళు సమ్మెకి వెళ్తున్నారు అనే అంశాలు అయితే ఈరోజు ఎజెండాలో చర్చిద్దాం. మనతో పాటు ఉమామహేశ్వరరావు అన్నారు. సార్, ఎలా సమ్మెకి అంటే ప్రధాన డిమాండ్లు ఏంటి? మున్సిపల్ వర్కర్స్ ఇప్పటికే అనేక ఆందోళన చేశారు, పోరాటాలు చేశారు. ప్రభుత్వం నుంచి కూడా కొంత రాయితీలు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎందుకు సమ్మెకి వెళ్ళాల్సి వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం హామీలు అయితే ఇస్తున్నారు, చర్చలు అయితే జరుపుతున్నారు, కానీ సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాకపోగా కార్మికుల మీద పనిభారం రోజుకి పనిభారం పెరుగుతుంది. ఉన్న పథకాలని కత్తిరించే పని చేశారు. ఈ ముఖ్యమంత్రి గారు గత ఎన్నికలకు ముందు మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు. ఈ 3 అటకెక్కిచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే పర్మనెంట్ చేశారు, కానీ లక్షలాది మందిగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయకుండా ఈ ప్రభుత్వం దగా చేసింది. ఈ ముఖ్యమంత్రి గారి మాటల్లోనే చెప్పాలంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగు ఈ 2 పదాలు తేడా తప్ప చదువుల్లో కానీ పనుల్లో కానీ తేడా లేదని చెప్పారు. నిజంగానే అవుట్సోర్సింగ్ కార్మికులందరూ ఆశించారు. ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా మా పట్ల మాట్లాడుతున్నారు కాబట్టి కాంట్రాక్టులతో పాటు మమ్మల్ని కూడా పర్మనెంట్ చేస్తారు, సమాన పని సమాన వేతనం ఇస్తారని దసరా దీపావళి పండుగల సందర్భంగా చూశారు. ఏమీ నెరవేర్చాల. అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకి రకరకాల హామీలు ఇస్తున్నారు. 4 ఏళ్లుగా జీవో నంబర్ 30 సవరిస్తూ ఉన్నారు. వాటర్ సెక్షన్ వాళ్ళకి, స్ట్రీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రైవర్లకి, ఇటువంటి వాళ్ళకి న్యాయం చేస్తూ ఉన్నారు. ఇంతవరకు అది జరగల. చెత్త తరలించే డ్రైవర్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మలేరియా, పార్కుల్లో పనిచేసే వాళ్ళకి మన 14వ తారీఖే ముఖ్యమంత్రి గారు హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తున్నారని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు. ఇప్పుడు 6 రోజులు అయిపోయినా ఇంతవరకు అతిగతి లేదు. ముఖ్యమంత్రి గారు ప్రకటన ఎడిపోయిందో తెలియదు. అంటే ఈ ప్రభుత్వం మాటలు చెబుతుంది తప్ప చేతల్లో అమలు చేయట్లేదు. అట్లాగే నవరత్నాలు ప్రకటించినప్పుడు ముఖ్యమంత్రి గారు తాటికాయ అంత అక్షరాలు పెట్టాడు. పారిశుద్ధ్య కార్మికులు జీతాలతో సంబంధం లేకుండా మేము పథకాలన్నీ అమలు చేస్తాం, సంక్షేమ పథకాలని చెప్పారు. పోయిన ఆగస్టు 1వ తారీఖు నుంచి మొత్తం ఆపేశారు. అంతకుముందు నుంచి ఇంజనీరింగ్ కార్మికులు లేవు. ఈ ప్రభుత్వం మోపినటువంటి చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు, రకరకాల భారాలు తడిసి మోపిడై కార్మికులు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వటం కానీ, విలీన గ్రామాలు, కరోనాలో వరదల్లో పెట్టుకున్న కార్మికులు, మున్సిపల్ కార్మికుల జీతాలు కూడా ఇట్లా నెలంతా పని చేసుకొని 15,000 ఇవ్వకుండా 5,000, 6,000, 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఇటువంటి సమస్యల్ని పరిష్కారం చేయమని గత 4.5 ఏళ్లుగా మేము ఈ ప్రభుత్వానికి మొరబెట్టుకున్నాం, ఆందోళన నిర్వహించాం, శాంతియుతమైన పద్ధతిలో పోరాటాలు చేశాం. ఆగస్టు 1వ తారీఖు మున్సిపల్ కార్యాలయాల ముట్టడి, ఆగస్టు 8వ తారీఖు కలెక్టరేట్ల ముట్టడి జరిపితే 100 మందికి దెబ్బలు తగిలాయి, అనేక మందికి తలబయలై, కాళ్ళు చేతులు ఇరిగాయి. అంటే ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది తప్ప సమస్యలు ఏమక్కడి కూడా పరిష్కారం చేయలేదు. మాటల గారడీ చేస్తుంది. ఈ మాటల గారడీ కట్టి పెట్టమని దానికోసం 26వ తారీఖు నుంచి మేము సమ్మెలోకి వెళ్తా ఉన్నాం. ఈ మున్సిపల్ వర్కర్స్ సంబంధించి ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా, అవుట్సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ కానీ, లేదా పర్మనెంట్ కానీ ఎంతమంది ఉన్నారు? ఏ విభాగాల్లో వర్కులు చేస్తున్నారు? మున్సిపల్ డిపార్ట్మెంట్లో సుమారు 52 నుంచి 53 వేల మంది పనిచేస్తున్నారు. ఇందులో 5-6 వేల మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు, 15,000 మంది ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు, 33,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ఇటీవల తీసుకున్నటువంటి క్లాబ్ డ్రైవర్లు వాళ్ళు ఒక 4,000 మంది దాకా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వీళ్లతో పాటు కరోనాలో కానీ, లేకపోతే కొత్తగా తీసుకున్న వాళ్ళు, వరదల్లో సందర్భంగా తీసుకున్న వాళ్ళు, విలీన గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు, ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్న వాళ్ళు ఒక 2,500-3 వేల మంది ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకుంటే 52-53 వేల మంది మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు వివిధ శాఖల్లో. ఇంజనీరింగ్ విభాగంలో చూసుకుంటే 78 రకాల వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళకి మామూలుగా ముఖ్యమంత్రి గారు కరోనా టైంలో వీరు చేసిన చాకరీని చూసి దేవుళ్ళని పొగిడాడు. వీళ్ళు చేసే పని ఇంకెవరైనా చేసినా ₹1,00,000 ఇచ్చినా చేయరని చెప్పాడు. ప్రధానమంత్రి గారు ఏకంగా వెండి కంచాల్లో నుంచోబెట్టి కాళ్ళు గడిగి 4 నీళ్లు బొట్లు నెత్తి మీద పోసుకున్నాడు. ఆయన చీపురు పట్టుకొని వీడియోలో కనపడటానికి ఈ 8 ఏళ్ళు కాలంలో, 9 సంవత్సరాల కాలంలో సుమారు 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఈ కార్మికులకు ఒరిగింది లేదు. వీళ్ళకి కనీస భద్రత కానీ, కనీస వేతనం 26,000 ఇచ్చేటువంటి పని చేయలేదు, ఉద్యోగాలు పర్మనెంట్ చేయట్లేదు. చనిపోయిన వాళ్ళకి, కరోనాలో చనిపోయిన వాళ్ళకి 50 లక్షలు ఇస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు దాదాపు 70 మంది చనిపోయారు కరోనాలో. వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారు. ఒక్కళ్ళకి ఒక్క నయా పైసా మోడీ కానీ, ఇక్కడ జగన్ కానీ ఇప్పించినటువంటి దాఖలాలు లేవు. పనిముట్లకు దిక్కులేదు. ఈరోజు పట్టణాలు పెరుగుతున్నాయి రోజుకి.
అట్లాగే వ్యర్థాలు పెరుగుతున్నాయి, ఘన ద్రవ వ్యర్థాలు పెరుగుతున్నాయి. గవర్నమెంట్ లెక్కల ప్రకారమే ఏటా 5% పెరుగుతుంది. ఈ ఏటా 5% పెరుగుతున్నప్పుడు ఆ పని భారం ఎవరి మీద పడుతుంది? ఈరోజు అనేక పోస్టులు ఖాళీలు భర్తీ చేయట్లా. ఈరోజు కమిషనర్ల కారు డ్రైవర్లు కానీ, హెల్త్ ఆఫీసర్ల కారు డ్రైవర్లు కానీ, లేకపోతే చెత్త తరలించే డ్రైవర్లు కానీ, వీళ్ళందరూ పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళని తీసుకొచ్చి రకరకాల పనుల్లో పని చేయించుకుంటున్నారు. వాళ్ళకి తగిన జీతాలు ఇవ్వట్లేదు, బత్యాలు ఇవ్వట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 11వ పీఆర్సీ ద్వారా దగా చేసింది. 11వ పీఆర్సీ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా 20,000 జీతం ఇవ్వాలని చెప్పింది. పర్మనెంట్ ఉద్యోగులతో పాటు కరువు భత్యం ఇవ్వాలని చెప్పింది. ఆ రెండు ఎగ్గొట్టి కొత్తగా ఒక కమిటీ చేసి కేవలం 15,000 రూపాయలు ఇచ్చి 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇస్తానంటున్నాడు. నిజంగా అయితే 11వ పీఆర్సీ చెప్పిన అశుతోష్ మిశ్రా కమిషన్ చెప్పిన దాని ప్రకారం మున్సిపల్ కార్మికులకు 24,000 నుంచి 28,000 రావాలి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ పద్ధతిలో. దాన్ని ఎగ్గొట్టి ఈరోజు 15,000, 18,500 మాత్రమే ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ రకంగా వేలాది రూపాయలు నెలకి ఒక్కొక్క కార్మికుడి నుంచి దగా చేసింది, శ్రమదోపిడీ చేసింది. దీన్ని మానుకొని రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పాడు. నేను మాట తప్పను, మడవం తిప్పను, మాది వయస్సు వంశం అని చెప్పారు. మరి మాట తప్పనోడి మడవం తిప్పనోడి అయితే నీ ప్రభుత్వం వచ్చిన 6 నెలలలోపు ఇలా పర్మనెంట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తేడా లేదని చెప్పావు కదా. ఈరోజు కాంట్రాక్ట్ వాళ్ళు పర్మనెంట్ చేసి అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎందుకు పర్మనెంట్ చేయమని అడగటం కోసం మేము ఈ పోరాటంకి వెళ్ళబోతున్నాం. ఈ ఒక్కటే కాదు, మేము అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికలు సిద్ధమవుతున్నారు, ఓట్లకి మా గడపలకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో మీరైనా మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మున్సిపల్ కార్మికుల్ని, ఇతర డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తారా, లేదా సమాన పనికి సమాన వేతనం ఇస్తారా చెప్పాలని కూడా అన్ని రాజకీయ పార్టీలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముత్యాల గారు మీరు చెప్పండి. అంటే ఒక పక్క అంగన్వాడీలు ధర్నా చూస్తున్నాం, సమ్మె చూస్తున్నాం, దాదాపు 9 రోజులైంది. ఒక దఫా చర్చలు జరిగినా అవి విఫలమైన పరిస్థితి. ఇప్పుడు మీరు కూడా సమ్మెకి వెళ్తున్నారు. ఇలా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే స్పందించకపోతే ఎటువంటి కార్యాచరణకి వెళ్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి గత 4.5 సంవత్సరాలుగా సమస్యల పరిష్కారం కోసం దఫాలుగా ఆందోళనలు చేయడంతో పాటు అధికారులకి, ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటం, వివిధ రూపాల్లో ఆందోళన చేయడం చేశాం. ప్రభుత్వం స్పందించకపోతే ఏదైతే గతంలో వలె నిరవధిక సమ్మెని కొనసాగిస్తాము. ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలని ఎప్పటికైనా చర్చించి అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. గత 14వ తేదీన కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చర్చలు జరిపారు. ఆ చర్చల సందర్భంగా నిర్దిష్టమైనటువంటి హామీలు ఏమీ ఇవ్వలేదు. అందువల్లే గత్యంతరం లేని పక్షంలోనే 26వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఇదే చెప్తున్నారు. పూర్తి 26 నుంచి అయితే మున్సిపల్ వర్కర్లు సమ్మె సైరన్ మోగించబోతున్నారు. మున్సిపల్ వర్కర్లు కనుక సమ్మెలోకి వెళ్తే రాష్ట్రం పూర్తి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి, పారిశుద్ధ్యం సరైన పరిస్థితుల్లో లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంటుంది. తక్షణం ప్రభుత్వం స్పందించి డిమాండ్స్ని పరిష్కరించాలి, చర్చల ద్వారా సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ అంతా కోరుతున్న పరిస్థితి. ఒక లేకపోతే కనుక సమ్మెను ఉధృతం చేస్తామని వాళ్ళు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఫనీతో కలిసి సురేంద్ర RTV, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.